దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్ బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. Harshita, what is the update on the quarter budget? Shiva, I've already sent you the file. Please check. Yeah, actually what I saw that one. We need to increase our budget. Okay. Actually we need to have a discussion with our boss right now. Shiva, there's someone at the door. Wait, huh? హాయ్ మ్యామ్, నా పేరు సుమతి. ఐఎమ్ ఫ్రమ్ హోమ్ షెఫ్. Cook? ఎస్. Come in. Yeah, Shiva, just a sec. కుక్ అంటే నేనేదో వయసు ఎక్కువ ఉంటుంది అనుకున్నాను, కానీ నీకు ఓటర్ కార్డు కూడా వచ్చినట్లేదు. Harshita, are you there? యా శివ, ఐమ్ హియర్. కిచెన్ అక్కడ. యూ క్యారీ ఆన్. ఓకే. So where are we? On the budget, right? నువ్వు వంట చేసే స్టైల్ చూస్తే నాకు ఇక్కడే ఉండాలనిపిస్తుంది. వాటర్ కావాలా? క్వార్టర్ కావాలి. ఏ బ్రాండు? అదే చీపా? ఆ. వావ్, ఈ అరోమాకే ఆకలి డబుల్ అయిపోతుంది. సుమతి, నో నా హస్బెండ్ నీకో 1 అవర్లో ఇండియా వస్తున్నాడు. తన ఇంటికి వచ్చేసరికి ఎలా అయినా సర్ప్రైజ్ చేయాలనుకున్నా, తనకి ఇష్టమైన ట్రెడిషనల్ ఫుడ్తో. అందుకే మీ యాప్లో స్లాట్ బుక్ చేశా. సూపర్ మ్యామ్. నా హస్బెండ్కి సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. అయినా గ్రోసరీస్తో పాటు కుక్ వచ్చి వంట చేయడం భలే కాన్సెప్ట్. థ్యాంక్స్ మ్యామ్. ఎలా ఉంది? మా అమ్మ కూడా అచ్చు ఇలానే అడిగేది. నేనెప్పుడు ఏం చెప్పేదాన్ని కాదు, నీకు కూడా ఇప్పుడేం చెప్పను. ఎందుకంటే నువ్వు చేసింది అచ్చం అమ్మ చేసినట్టే ఉంది. థ్యాంక్స్ అమ్మని గుర్తు చేసినందుకు. ఒక్క నిమిషం. ఆహా, నాకు టిప్ అక్కర్లేదు మ్యామ్. ఎందుకు? దానికి బదులు ఈ ఫుడ్లో కొంచెం నాకు ఇస్తే. ఇంటికి తీసుకెళ్తావా? తినడానికి లేని వాళ్ళకి ఇస్తాను. సో స్వీట్. తీసుకెళ్ళు. నీ వల్ల తల్లి లేని వాళ్ళు, తిండి లేని వాళ్ళు ఇద్దరు చాలా హ్యాపీ. అవును, నీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? April 4, 2004. టైం? 4 o'clock. అయినా ఎందుకు? ఆస్ట్రాలజీ నా హాబీలే. అంటే నా ఫ్యూచర్ మీకు తెలిసిపోతుందా? డెఫినెట్లీ. అయితే నా గురించి చెప్తారా? కొంచెం టైం పడుతుంది. ఓ, బట్ నాకు ఇప్పటికే లేట్ అవుతుంది. నేను వాట్సాప్ చేస్తాలే. థ్యాంక్స్ మ్యామ్. ఓకే. అంకుల్. మేడం, థ్యాంక్ యూ మేడం. పర్లేదు, బాయ్.
భయపడ్డాను కదరా. ఎంత భయపడేదానివి ఈ అర్ధరాత్రి దాకా ఎందుకే పని చేయడం? హలో, నాకేం కాదు. ఎంత లేట్ నైట్ అయినా నన్ను జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళడానికి మల్లేష్ అని నాకు హీరో లాంటి ఫ్రెండ్ ఉన్నాడు. మల్లేష్ అంటే హీరోనై పక్కా ఇలాన్. బచ్చా, నీకంత సీన్ లేదులే కానీ పద. 0404 April 2004. అరే, ఈరోజు నా కుకింగ్కి ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయో తెలుసా? ఆ, నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను చదువుతున్న కల్నరీ కోర్స్ ఫాస్ట్గా ఫినిష్ చేసి పెద్ద షెఫ్ అయిపోయి గోల్డ్ అని డబ్బులు సంపాదించి పెద్ద పెద్ద కార్లు కొనేసి ఒక పెద్ద బంగ్లా కట్టేసి అమ్మని హ్యాపీగా చూసుకోవాలి. అమ్మ షెల్ఫిష్ రా భయ్, పూరిలందరూ షెల్ఫిష్. అబ్బా, నీ రుణం కూడా తీర్చుకుంటాలే. తీర్చుకునేవాళ్ళేది. ఇటెక్కడికి? అట్లా ఒక రౌండ్ కేబుల్ బ్రిడ్జ్ దాకా వెళ్ళొద్దాం. అబ్బా, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అమ్మ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అయినా నాకు కూడా కొంచెం కడుపు నొప్పిగా ఉంది. ఇప్పుడు వద్దులే, తిప్పే. గుడ్ బాయ్. మూడు మొత్తం దుబ్బి. హలో బాబు మౌనేష్, ఏంటి మాట్లాడట్లేదు? కోపమా? ఏది రాదా మళ్ళా? అరే పికప్లకి డ్రాప్లకి మాత్రం ఏం కావాలి, ముచ్చటపడి బయటికి వెళ్దామంటే గా నొప్పి గీ నొప్పి అని చల్తీ. అంత మాట అన్నావేంట్రా? మళ్ళా నేను కాయిస్పడి రమ్మన్నప్పుడు నువ్వు రానని చెప్పుడు అంతకంటే పెద్ద మాట. అబ్బా, లేడీస్ ప్రాబ్లం రా. మస్తు చెప్పినావు, లేడీసే ప్రాబ్లం. ఇది నువ్వు అనుకునే ప్రాబ్లం కాదు. ఓకే, నన్ను మెడికల్ షాప్ తీసుకెళ్తావా? మెడికల్ షాప్ తీసుకెళ్తే వస్తావా? రావడానికి తీసుకెళ్ళమంటున్నా. ఇది కదా అయిపోయింది రోజు. भाई टाइम क्या हो रहा? పోయిన బోరిని చూసినావు కదా, నాడేం మస్తుంది. చల్ हो रहा बे पागल गाड़ी नो पे ఇక్కడ ఆపు. ఏంటి అది? మిర్చి. ఈ టైంలో మిర్చిలు ఏంటి? అమ్మకి ఇక్కడ మిర్చి బజ్జీ అంటే చాలా ఇష్టం. ఓకే. అబ్బా, అమ్మ ఫోన్ చేస్తుందిరా. బాగా లేట్ అయిపోయింది కదా, టెన్షన్ పడుతున్నట్టుంది పాపం. ఇంటికి వెళ్ళిపోదాం పదా. అదేంటి కేబుల్ బ్రిడ్జ్కి వస్తా అన్నావు? రేపు మళ్ళీ మనం కలిసి తిరగడానికి ఈ హైదరాబాద్ మన ఫ్రెండ్షిప్ ఇలానే ఉంటుంది. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది, వెళ్దాం పదా. మాట మీద ఎప్పుడున్నావులే. బాబు ఏమైంది?
నీకేమైంది? ఎప్పుడు బయట ఆపేస్తావుగా, ఈసారేంటి బస్తీలో పడి తీసుకెళ్తున్నావు? అమ్మో, అసలు ఈ టైంలో నిన్ను నన్ను ఇలా ఎవరైనా చూస్తే ఇంకంతే, స్టోరీలు రాసేస్తారు. బాయ్. రేపు కాలేజ్లో 8:30కి డ్రాప్ చేయాలి, ఇక్కడే పికప్ చేసుకుని. గుడ్ నైట్. ఏమైందిరా? అది డబ్బులు ఏమైనా కావాలా? ఇస్తాను. నీ కక్కుడైపోతే ఆ మూతి తుడుచుకొని ముద్దుచిపో. చిత్తగడితే కుక్కలా తయారయ్యా. నేను ఫ్రెండ్ని రా. మందు తాగి ఇలా మృగంగా బిహేవ్ చేస్తావా? నేను అమ్మా చిత్త కడితే కుక్క ముద్దు పెట్టి వదిలేద్దాం అనుకున్నాను. ఏం చేస్తున్నావు? అసలు ఈ బోరబండ మల్లేష్ అంటే ఏందో ఇప్పుడు చూస్తావు. ఏంటే దోస్తానని చెప్పి నీ వెనక తిరిగేది నీ భుజాల మీద చేతులు వేసుకుని తిరగని కాదు. పడితాడు చేతులేనికి. డైలీ నన్ను బండెక్కించుకునేది ముఖ చూసి నిన్నెక్కనికి. ఇందాక నువ్వు ఒంగొని కక్కుతుంటే చూసినా మా కిరికిరి ఏమున్నావే వెనక్కి చూస్తే. చల్ अपना सुहाग रात చిన్నప్పటి నుంచి ఎంత నమ్మాను నేను నిన్ను. అబచ్చా గిసొంటి కథలు మస్తు విన్నాం కానీ మేము మీ వెనక ఒక్క లెక్క తిరిగేది దేనికోసమేనని మీకు దొరికి. కానీ కరెస్ట్ టైంకి అయ్య బాబు నువ్వు ఇలాంటివి అనుకోలేదు రా, అమ్మ నేను అనుకున్నాను రా. పత్తి కబుర్లు చెప్తాను అంత రిపులా కనబడుతున్నాం మేము. ఖాళీ పీలి టైం వేస్ట్ మత్ కర్. తండ్రి లేని నేను నిన్ను నా ధైర్యం అనుకున్నాను రా. ఇప్పుడు నేను ఏడుస్తుంది నువ్వు ఆ ధైర్యాన్ని చంపేసినందుకు. చాలు, ఇంకా నువ్వొద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు. ఇంకోసారి నా జోలికి వస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఛీ, చిత్తకార్తి కుక్క. సుమతి 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 హలో అమ్మా. ఎక్కడున్నావమ్మా? ఎన్నిసార్లు ఫోన్ చేస్తే కట్ చేస్తావేంటి? పక్కనే ఉన్నా, వచ్చేస్తున్నా. పక్కనే అంటే ఎక్కడ? ఇంత రాత్రైనా ఇంటికి రాకపోతే కంగారు కదా. సరే వస్తున్నా. సరేదా?
వచ్చి డైపర్ మార్చిపోవే, గబ్బు కొట్టి సస్తుంది. వినిపించిందా లేదా? ఆకలైతుంది నాకు. దరిద్రపు ముండా, ఈ కోడలు ముండా ఏడ తెచ్చిందో ఏమో, ఇంత ఓలుతుంటే వినిపిస్తలేదా? ఆకలైతుందని ఇంత ఒల్లుతే వినిపిస్తలే? ఒరేయ్, నువ్వు వచ్చినావని తెలుసురా చెవిటిలండి కొడక. నీ పెండ్లంకు బానిసైనావురా. నా కొడుకుని చాతగన్నుణ్ణి చేసినవే, బద్మాష్ ముండా. వినిపించిందా నీ తల్లి బూతు పురాణం? ముసలి ముండా, దీని నడుముతో పాటు ఆ నోరు కూడా పడిపోతే బాగుండు. కాకురినట్టు ఒర్రుతూనే ఉంటది. దీని దినాలు చెయ్యా. హలో, నేనే కాల్ చేద్దాం అనుకున్నా. ఆ సుమతి ఫైల్ రెడీ చేయండి, నేను వస్తున్నా. వస్తున్నా. ఇది నా కోసం వండుకున్నది. నీ తల్లి మీద నీకంత ప్రేమ ఉంటే నువ్వు వండి పెట్టు. ఏం చూస్తున్నావు? నీ సూపులకు ఎవరు భయపడేటో లేరీడా. ఆ ముసల్దానికి సేవలు చేయనీకే నేనేం బాండ్ పేపర్ రాసుకుని రాలే. అరే, 1-2 కూడా లేవనికి రాక మంచంలోనే చేసుకునే ముండా ఎంత ఓర్పుతోటి ఉండాలి. దీని పెయ్యి కంపుకు నోటి గబ్బుకు ఏ పని మనిషి 2 దినాలు కూడా ఉండలేక దెంకపోతుంది. ఇప్పుడు సచ్చి చెడి ఇంకో దాన్ని తెస్తే దీని కింది మీది గబ్బుకి బర్దాష్ గాక అది కూడా పోయి బాత్రూంలో గొల్లెం పెట్టుకుంది. ఉసై పంది ముండా, నా కొడుకెక్కిచ్చి చెప్తున్నావే? అరే, ముందుగాల దాన్ని కుతికి విసికి సంపరా, ఈడ వీక్తది బద్మాష్లండి. దా దా దా, నా కుతికే బిస్కి సంపుతురా. మీ అమ్మ చెప్తుంది కదా, తల్లంటే లావు ప్రేమ కదా. చూడు, నేను సచ్చిన దాని పాకి పనులు చెయ్యా. నేను ఇంట్లో ఉండాలంటే దాన్ని తీసుకుపోయి ఏ అనాథాశ్రమంలో అయినా పడే, లేదా సీదా బొందలగడ్డ కన్నా తీసుకుపోయి బొందబెట్టు. నీ ఇష్టం. బా, ఏంది అట్లా మాట్లాడుతున్నావు? నేను చూసుకుంటా. నువ్వు కూర్చొని అన్నం తినిపో. గింత దాన్ని ఎందుకు పెద్దగా చేస్తారు? నువ్వు కొంచెం కామ్గా ఉండు. దీని కుతికి నేనే బిస్కి సంపుతా, వీడు వీక్తుంది. ఏందిరా, లోపలికొస్తుంటే కంపు కొడుతున్నాదిరా? మరి రోజంతా మీ అమ్మ ఎట్లుంటుందనుకుంటున్నావురా? ఈడ మాట్లాడవేందిరా? అమ్మా, ఆనందన చూసినావురా, ముక్కలన్నీ నీ పెళ్ళన్కి షోర్వా నాకారా? నేనేమైనా అడక్క తినేదన్నారా? అయినా శుభ్రం లేకుండా మెతుకు కూడా ముట్ట, చచ్చినా పర్వాలేదు. ఏ ఊకోమ్మా, నేను క్లీన్ చేపిస్తా. ఏం చేయిస్తావురా? చేసేదేమో బాత్రూంలుంది, నీ పెండ్లమేమో పంది లెక్క తింటుంది. పోరా, మెతుకు కూడా ముట్టను. క్లీన్ చేపిస్తా. అమ్మా తల్లి, ఒకసారి బయటికి రామ్మా. నువ్వు వచ్చి క్లీన్ చేసి వెళ్తే నీకెంత పైసలు కావాలంటే అన్ని పైసలు ఇస్తా. నువ్వు వచ్చి క్లీన్ చేస్తే అమ్మ అన్నం తింటుంది. థూ, నీ బతుకు జడా.
నువ్వేందిరా పనిదాన్ని బతిలాడతావు? దాని షెగబట్టి బయటికి గుంజుకురాక. ఒరేయ్, ఏడికి పోతున్నావురా? అని పెండ్లం మొత్తం సెడగొట్టింది ఇన్ని. దేవుడు సార్ నేనే కాల్ చేద్దాం అనుకున్నా. సుమతి ఫైల్ రెడీ అవుతుంది సార్. వస్తున్నా సార్, ఒక హాఫ్ అన్ అవర్లో వస్తున్నా. ఫుటేజ్ ఏమైనా దొరికిందా? సార్ అది సీసీ కెమెరాలు అక్కడ లేవు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మనోళ్ళు అదే పని మీద ఉన్నారు. కమ్ టు మై ఆఫీస్. అలాగే సార్, వస్తున్నాను సార్. సరిపోయింది. ఈ అమ్మ నోరు మోయించుడు చేతగాక, గా బాత్రూంలో ఉన్నదాన్ని బయటికి గుంజే దమ్ము లేక నువ్వే గీక్కుంటున్నావా? గీక్కో గీక్కో గంతేతి. ఎవరివి బీకలేనోడు అని వాడే బీక్కుంటాడని ఈ మాత్రం దానికి ఆ గడ్డం మీసాలెందుకు? అవి కూడా తీసి మీ అమ్మ రూంలో పండుకో. ఏయ్, నా కొడుకు ఇంకొక్క మాట అన్నావంటే కోసి కారం పెడతా. లండిముండా. ఏందే కోసి కారం పెడతావు? ఏది మంచం దిగి లేచి నిలబడవే చూస్తా, ముస్సలి ముండా.
చెప్పురా సుమతి ఎక్కడుందిరా? నాకేం తెలీదు సార్, నాకేం తెలీదు. మరి సుమతి ఏమైనట్రా? చిత్త కార్తీక్ కుక్క. చిత్త కార్తీక్ కుక్క. సిఐ ఏందిరా? దేవుడు నా ప్లీజ్ అన్న, టైం అవుతుందని అమ్మ నా కోసం వెయిట్ చేస్తుంటుందన్న. ప్లీజ్ అన్న వదిలే అన్న, ప్లీజ్ అన్న, భయం అవుతుందన్న. ప్లీజ్ అన్న, ప్లీజ్. పగాలి అమ్మా గురించినావా తల్లి? షెఫ్ అయిపోయి బోల్డ్ అని డబ్బులు సంపాదించి పెద్ద పెద్ద కార్లు కొనేసి ఒక పెద్ద బంగ్లా కట్టేసి అమ్మని హ్యాపీగా చూసుకోవాలి. సుమతి, నీకేం కాదమ్మా, నువ్వేం భయపడకు, నేనున్నాను. అమ్మని నీకోసం దర్గాకెళ్ళి మంత్రిచ్చిన తాయి తీసుకొచ్చా. నీకేం కాదమ్మా, కట్టుకో, నీ భయం పోతుంది. కట్టుకో బిడ్డ.
కడుపు నిండిందిరా. ఖుషియా? అవును బిడ్డ. ఏ నువ్వు ఖుషియా? ఏ తంబాలం పట్టు. రక్తం పట్టు. వచ్చినావురా? అమ్మ ఖుషి, పెళ్ళాం కూడా ఖుషి. బిడ్డను తీసుకొద్దాం, నేను నైవేద్యం ఎక్కిస్తా. ఆడమ్మా, ఏ ఆడు ఆడు.